వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఉప్పల్ నారపల్లి రోడ్డుపై జాతరే. కలిసి భోజనం చేద్దాం, ప్రజాభవన్కు రండి. బాసరలో వసంత పంచమి వేడుకలు, భక్తుల రద్దీ. ఫోన్ ట్యాపింగ్ కేసు, సిట్ విచారణకు హాజరైన కేటీఆర్. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పరిధిలోని ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు ఒక అడుగు ముందు పడితే 2 అడుగులు వెనక్కి పడుతున్నాయి. వారం రోజుల కిందట ఎన్హెచ్ అధికారులు ఈ పనులను వేగవంతం చేయాలని సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దసరా నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఆ దిశగా పనులు సాగడం లేదు. మరోవైపు ఈ నెలాఖరు నుంచి మేడారం జాతరకు ఉప్పల్ నారపల్లి మీదుగానే వేల వాహనాలు వెళ్లనున్నాయి. మామూలు రోజుల్లోనే ఈ రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఇక జాతర నేపథ్యంలో సుమారు నెల రోజుల పాటు మరింత భారీగా రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. జాతర నాటికి రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపడతామని ప్రభుత్వం ప్రకటించిన క్షేత్రస్థాయిలో ఎక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం ఇక్కడ రోడ్డుకు ఆనుకునే వంతెనకు కావలసిన భాగాలను తయారు చేస్తున్నారు. నేను ఇక్కడికి 2 సార్లు వచ్చా. మీరు నాకు భోజనం పెట్టారు, నాతో కలిసి పాదయాత్ర చేశారు. ఈసారి మీరు నాతో కలిసి భోజనం చేయడానికి ప్రజాభవన్కు రావాలి అంటూ ఆదివాసీ మహిళ గంగూబాయిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఉట్నూరు మండలం దేవగూడలో స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బారాస ప్రభుత్వం హయాంలో సిఎల్పి నేతగా నేను ఉమ్మడి జిల్లాలో పీపుల్స్ స్పాట్స్ పేరిట పాదయాత్ర చేశా. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాదయాత్ర చేసిన గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశా. నేను దేవగూడకు వచ్చిన 2 సార్లు నాకు గంగూబాయి, లక్ష్మీబాయి ఇద్దరు కలిసి భోజనం పెట్టారు. అంతేకాదు నాతో పాదయాత్ర చేశారు అంటూ వివరించారు. తర్వాత ఆనాటి పాదయాత్ర విశేషాలను గుర్తు చేస్తూ సెల్ ఫోన్లోని ఫోటోలను వారికి చూపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. క్యూ లైన్లలో బారులు తీరారు. చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులతో అర్చకులు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి సందర్భంగా ఆలయాన్ని సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజామున 1:30 శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకంతో పాటు మంగళ వాయిద సేవ, సుప్రభాత సేవ, అభిషేకం నిర్వహించారు. వేకువజామున జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో అంజనాదేవి, సిఐ కిరణ్, ఎస్ఐ నవీన్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం తరపున పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. శుక్రవారం విచారణకు రావాలని గురువారం సిట్ అధికారులకు ఆయన నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు ఆయన వెళ్లారు. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించగా తాజాగా కేటీఆర్కు నోటీసు జారీ చేసి విచారిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజగుట్ట ఠాణాలో నమోదైన కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్ను విచారణకు పిలిచింది. వాస్తవానికి కేసు నమోదై దాదాపు 2 ఏళ్లు కావస్తున్న దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.